ఉదయకాల ప్రార్థన. ఈరోజు దేవుడు మనకు అనుగ్రహించు దేవుని వాగ్దానము, వారి దుఃఖమునకు ప్రతిగా సంతోషమిచ్చి వారిని ఆదరించెదను. ఇర్మియా గ్రంథము 31వ అధ్యాయము 13వ వచనం. దేవుడు ఈ యొక్క వాక్య భాగము ద్వారా నీకు సంతోష వస్త్రాన్ని అనుగ్రహించి ఉన్నాడు. నీ దుఃఖమునకు ప్రతిగా దేవుడు సంతోషమిచ్చి నిన్ను ఆదరించేవాడుగా ఉన్నాడు. మనం యాకోబును కనుక మనం ఉదాహరణగా తీసుకున్నట్లయితే, యబ్బోకు రేవు దాటించిన తర్వాత తన కుటుంబాన్ని ఏసావు దగ్గరికి, తన అన్నయ్యని ఏసావు దగ్గరికి పంపించిన తర్వాత ఎంతగానో దుఃఖముతో దేవుని ఆశీర్వాదాన్ని పొందుకోవటానికి ఏడుస్తూ దేవునికి మొరపెట్టాడు. దేవుడు ఎప్పుడైతే యాకోబు యొక్క తప్పును తెలియచేశాడో అప్పుడు యాకోబు పశ్చాత్తాపడి దేవుని దగ్గర క్షమాపణ కోరుకున్నాడు, వేడుకున్నాడు. ఎప్పుడైతే ఆ విధంగా పశ్చాత్తాపడ్డాడో, రాత్రంతా దేవునితో పెనుగులాడాడో, ఉదయానికల్లా అతన్ని దేవుడు ఆదరించాడు, అతనికి సంతోషాన్ని ఇచ్చాడు, అతని పాప క్షమాపణ కలుగు చేసి అతను ఏడ్చిన ఏడుపుకు ప్రతిగా ఇజ్రాయేలుగా దేవుడు అతన్ని మార్చాడు. కనుక యాకోబుకు సహాయం చేశాడు. ఈ దినమున నీవు ఎంతగా ఏడుస్తున్నావో దేవుడు నీకు కూడా సహాయం చేస్తాడు, నిన్ను ఆదరిస్తాడు, నిన్ను ఆయన కృపలో భద్రం చేస్తాడు. నీవు ఎంతగా ఏడుస్తున్నావో ఆ ఏడుపు అంతటిని, ఆ దుఃఖాన్నంతటిని దేవుడు నాట్యంగా మార్చబోతూ ఉన్నాడు. నీ అంగలార్పును నాట్యంగా మార్చబోతూ ఉన్నాడు. నీవు కారుస్తున్న కన్నీటికి ప్రతిగా రెట్టింపు ఘనతను దేవుడు నీకు ఇవ్వబోతూ ఉన్నాడు. నువ్వు ఏమాత్రము భయపడవద్దు. దేవుని ముందు దేవుని మొర ఆలకించాలన్నా, యాకోబుకు సహాయం చేసిన దేవుడు నీకు కూడా సహాయం చేయాలన్నా, యాకోబు ఏదైతే తప్పు ఒప్పుకున్నాడో, ఏదైతే అతను చేసినటువంటి మోసాన్ని గుర్తు తెచ్చుకొని నన్ను క్షమించయ్యా అని దేవుణ్ణి వేడుకున్నాడో, దుఃఖపడి అడిగాడో, నువ్వు కన్నీటితో చేసిన ప్రార్థన దేవుడు వింటాడు. నీవు మామూలుగా చేసిన ప్రార్థనలో శక్తి లేకపోవచ్చు, కానీ నీవు మోకరించి కన్నీటితో దేవా అని ఒక్కసారి నువ్వు కన్నీరు కార్చి నీ హృదయంలో ఉన్న వేదనంతటిని నీవు కన్నీటి రూపంలో కారుస్తూ దేవుని దగ్గర అడిగి చూడు. యాకోబును ఇజ్రాయేలుగా మార్చిన దేవుడు ఈ దినమున నిన్ను కూడా ఆశీర్వాదకరంగా చేసి అనేకులకు నిన్ను ఆశీర్వాదకరంగా దేవుడు మార్చునుగాక. ఆమెన్. ఈ యొక్క వాగ్దానము ప్రతి ఒక్కరి జీవితంలో నెరవేరాలని కోరుకుంటూ అందరం కలిసి ప్రార్థన చేద్దాం. ప్రార్థన. మమ్మలను మిక్కిలుగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ ఘనమైన పాదములకు వేలాది వందనములు, స్తుతి స్తోత్రం చెల్లిస్తున్నాము యేసయ్యా. ఆశ్చర్యకరుడవు, ఆలోచనకర్తవు, జీవాధిపతి, మీకు స్తోత్రం తండ్రి. పరిశుద్ధాత్మ దేవ, ఈ యొక్క ఉదయకాల దినమున ప్రతి ఒక్కరి జీవితంలో మీ యొక్క అరుణోదయ దర్శనమును కుమ్మరిస్తున్నందుకే మీకు స్తోత్రము తండ్రి. నేను యాకోబును దర్శించిన దేవుడవు తండ్రి, యాకోబును ఆశీర్వదించిన దేవుడవు నాయన. అట్టి ఆశీర్వాదమును ఈ దినమున ఎంతమంది కన్నీటితో మీకు ప్రార్థన చేస్తూ ఉన్నారు, విరిగి నలిగిన హృదయంతో అడుగుతూ ఉన్నారు, పశ్చాత్తాపంతో అడుగుతూ ఉన్నారు, అట్టి వారందరినీ ప్రత్యేకంగా మీ చేతులకు అప్పగిస్తున్నాము తండ్రి. నైనా వారిని కూడా, వారి జీవితాలను కూడా మీరు ఆశీర్వాదకరంగా మార్చండి, వారి కన్నీటిని నాట్యంగా మార్చండి. నైనా వారు విరిగి నలిగిన మనసుతో అడుగుతూ ఉంటుండగా తండ్రి మీ యొక్క ఆశీర్వాదమును వారి మీదకి వచ్చునుగాక. యేసు నామములో సహాయం చేయండి తండ్రి. ఆర్థిక సమస్యల నుంచి విడుదల కలిగించండి, బలహీనలకు బలం చేకూర్చండి, రోగులను మీరు ముట్టండి, స్వస్థపరచండి. మరణ పడకల్లో ఉన్నవారిని లేవనెత్తమని ప్రాధేయపడుతున్నాం దేవా, వేడుకుంటున్నాము తండ్రి. నేను అరికాలు మొదలుకొని నడునెత్తి వరకు సంపూర్ణమైన స్వస్థత, విడుదల కలుగునుగాక. యేసు నామములో సహాయం చేయమని వేడుకుంటున్నాము తండ్రి. ఈ దినమున ఎంతమంది వివాహాలు కాకుండా మిగిలిపోయినారో తగినటువంటి భాగస్వామితో వారిని మీరు ఐక్యపరచండి, జతపరచమని వేడుకుంటున్నాం దేవా. ఎంతమంది నాయన బలహీనతలతో ఉన్నారు, వారిని సంపూర్ణ విడుదల దయచేయండి. వ్యసనాల బానిసత్వం నుంచి విడుదల కలిగించండి. కుటుంబాలలో శాంతిని, సమాధానమును, ఐక్యతను, నెమ్మదిని దయచేయండి దేవా. ఎంతమంది ఈ దినమున మొరపెడుతూ ఉన్నారో వారి మొరను మీరు విని వారికి జవాబును దయచేస్తున్నందుకే మీకు స్తోత్రం చెల్లిస్తున్నాం. ఉద్యోగాలు లేని వారికి ఉద్యోగాలు అందించండి. పరీక్షల్లో మంచి జ్ఞానాన్ని, విజయాన్ని వారికి సమకూర్చమని వేడుకుంటున్నాం దేవా. మీ కృపలో భద్రం చేసి వాడుకోమని
నింపమని వేడుకుంటూ తండ్రి యొక్క ఉదయకాల ప్రార్థనలో ఎంతమంది ఏకీభవించి ప్రార్థిస్తూ ఉన్నారో అధికమైన రెట్టింపు మేలులు ఆశీర్వాదాలతో మీరు నింపమని వేడుకుంటూ యేసు నామమున అడిగి వేడుకొని పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్. ప్రార్థించండి, విశ్వాసం ఉంచండి, మీరు తప్పకుండా అద్భుతాలను చూస్తారు. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.